సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు అధికార మదంతో పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల చెంపచెల్ మనిపించేలా దీక్షా దివస్ నిర్వహించాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తన అక్కసును వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లాలో నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులకు ఎటువంటి కూడా కొరత లేదు. ఊరికే సన్నాహక సమావేశం అంటేనే హాల్ నిండిపోయేంత ముఖ్య కార్యకర్తలు ఇవాళ ఇక్కడికి వచ్చినారు. సన్నాహక సమావేశం అంటే 20 మందో 30 మందో 50 మందితో చేసుకునే సమావేశం. స్టేజ్ మీదనే 50 మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ హాల్ దాదాపు నిండిపోతున్నది. అంటే అధికార మదంతో ఎవరైతే పిచ్చివాగుడు వాగుతున్నారో, కారుకూతలు కూస్తున్నారో, వాపును బలుపు అనుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ గురించి, వారికి మనం చెంప చెల్లు అనిపించేలా రేపు 29 నాడు మన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలా. దానికి మనందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వాన్నే కనుమరుగయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్లు తీసుకొని మీది కొరికినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు. అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ అస్తిత్వానికే ఒక ప్రమాదంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 1-2 విషయాల్లో కాదు, అనేక విషయాలు. మనందరం దేవతామూర్తిగా భావించినటువంటి తెలంగాణ తల్లిని సమూలంగా మార్చేసింది. ఉద్యమ ప్రస్థానంలో 15 సంవత్సరాలు మనం ఏ తెలంగాణ తల్లినైతే పూజించినామో ఆ తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసి ఇంకో ఏదో ఒక రూపం ఇవాళ ప్రజల మీదకి రుద్దాలని చూస్తూ ఉన్నాడు.